నమస్తే వెల్కమ్ టు టీజీ5 న్యూస్ నేను రాణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు బెదిరింపు నేపథ్యంలో మాక్ డ్రిల్. మాదిగలకు జనాభా ప్రతిపాదికన 11% రిజర్వేషన్లు ఇవ్వాలి. జోగిపేట సబ్ జైలులో ట్రాన్సిట్ హోమ్ నిర్మాణ పనుల పరిశీలన. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద గోమాతల రక్షణ. సర్దార్ పటేల్ నగర్ లో కుట్టు మిషన్ల పంపిణీ. హైదరాబాద్ లోని ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్ లో భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సందర్భంలో ఎలా స్పందించాలనే అంశంపై ఫైర్ టీమ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. స్టేషన్ ప్రాంగణాన్ని అనువనువున పరిశీలించిన అధికారులు అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు. మెట్రో స్టేషన్లలో భద్రత మరింత పటిష్టం చేసేందుకు ఈ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మీడియా వాళ్ళు ప్రెస్ ఏం చెప్పను మీడియా ప్రెస్ తెలంగాణలో అమలవుతున్న 15% ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం మాదిగలకు జనాభా ప్రతిపాదికన కనీసం 11% రిజర్వేషన్లను కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మేడ్చల్, మల్కాజ్గిరి, నేరెడ్మెంట్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ డిమాండ్ను నాయకులు పునరుద్ఘాటించారు. జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశపాగ రామచందర్ మాదిగ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన కుల గణనలో మాదిగల జనాభా 10 నుంచి 11% మధ్యలో ఉన్నట్టు స్పష్టమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణ మీద సర్వేను ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలోనే అత్యంత జనాభా గల మాదిగలను స్పష్టం కూడా చేయడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా జరగలే అని కూడా మేము నమ్ముతున్నాం. ఒకవేళ ఇదే కనుక మళ్ళొకసారి కనుక చేస్తే 11% కాదు, మేము దాదాపు 15% కూడా మాదిగల ఈ రాష్ట్రంలో ఉంటారని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దాన్ని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించవలసిన పరిస్థితి ఉందని మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ వల్ల జరిగిన వెంటనే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు సీఎంను స్వయంగా కలిసి తనకు కృతజ్ఞతలు చెప్పి మా జనాభా 11% ఉంటుంది, 11% రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి పదే సీఎం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అయినా సీఎం గారు 9% ఇచ్చి మాదిగలకు అన్యాయం చేయడం కూడా జరిగింది. ఆయన అవసరం వచ్చినప్పుడు నేను సరి చేస్తా అని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పేసి కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టం చేస్తున్నాం. రెండోది ఏంటంటే మా మాదిగ మేధావులు అనే వాళ్ళు మేము సీఎం దగ్గరికి పంపడం కూడా జరిగింది. పంపినప్పుడు ఏమైనా జరిగిందంటే వాళ్ళు మేము 9% మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి
వాళ్ళు సీఎం కు ప్రభుత్వానికి ఒత్తాసులు పలికి ఇవాళ మాదిగలకు అన్యాయం చేసిన మేము స్పష్టం చేస్తున్నాం. ఒకవేళ మాదిగ మేధావులు ఎవరైతే ఉండరో ఇవాళ జాతి ద్రోహులుగా నిలబడే పరిస్థితి ఏర్పడ్డదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. రెండవది ఏంటంటే మాదిగ జనాభాల ప్రకారం మాదిగలకు ఎట్లయితే ఇస్తుండ్రో ఈ రాష్ట్రంలో 59 కులాలు ఏవైతే ఉన్నాయో మాదిగలు కూడా మాదిగ ఉపకులాలు మాల ఉపకులాలు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం కేటాయించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఇవాళ మా ఇప్పుడు ఉద్యోగ రాజకీయ రంగాలతో పాటు ఇవాళ నిరుద్యోగులైన యువకులు ఉన్నారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించి వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ భూమి కొనుగోలు విషయాలు కావచ్చు, చిన్న చిన్న వ్యవసాయదారులకు మోటార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, అనేక రకమైన సంక్షేమ పథకాలు కేటాయించడంలో ఇవాళ మాదిగలు మాదిగ ఉపకులాలతో పాటు మాల ఉపకులాలకు వారి జనాభా ప్రకారం కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయన కనుక మాకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని మేము పదే ఆయనకు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా ఇవాళ మరోసారి సంఘటిత శక్తి ఏర్పడి మరో పోరాటానికి సిద్ధంగా కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం స్పష్టం చేస్తున్నాం. శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జనాభా లెక్కల ఆధార ప్రకారంగా గతంలో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కోసం 11% రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అడిగినప్పుడు జనాభాలో కొంతమంది మన మేధావులైనటువంటి ఎస్సీ మాదిగ కుటుంబంలో పుట్టిన మేధావులు 9% సరిపోతుంది చదువుకున్నటువంటి వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే ఈరోజు చెంపపెట్టుగా కనబడతా ఉన్నాయి. మాదిగ నేత మందకృష్ణ మాదిగ గారు మరి మాదిగల జనాభా 10% పైనే ఉందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు అది అక్షర సత్యంగా ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిందో దాని సందర్భంగా ప్రతి పేపర్లో కూడా గణాంకాల ప్రకారంగా ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా గల సింగిల్ క్యాస్ట్ కులం మీద ఉందంటే మాదిగలు 36 లక్షల పైచిలకు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం కులగణనలోనే తెలపడం జరిగింది. మరి అత్యధిక జనాభా గల మాదిగలకు బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి పెట్టిన 15% రిజర్వేషన్లో 11% మాదిగలకు కేటాయించాలని చెప్పేసి గతంలో మందకృష్ణ మాదిగ గారు పత్రిక ప్రకారంగా చెప్తే అది ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన కులగణనలనే స్పష్టంగా తెలుపుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మీరు సమయం వచ్చినప్పుడు మాదిగలకు నేను న్యాయం చేస్తా అని చెప్పేసి చెప్పారు, కానీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి కులగణనలో మరి మా జనాభా అత్యధిక ఉందని చెప్పేసి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. మరి ఈరోజు మాదిగలకు లోక్సభలో ప్రాతినిధ్యం లేదు, ఎమ్మెల్సీలో కూడా మొన్న ప్రాతినిధ్యం ఇవ్వలేదు. మరి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో మా జనాభాకు 11% దక్కాల్సినటువంటి హక్కులు కూడా మీరు 9% కుదించారు. కాబట్టి భవిష్యత్తులో మాదిగలకు సమయం వచ్చినప్పుడు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు లెక్కల ఆధారంగా సరే మా జాతికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో కోరుతూ, ఏదేమైనా మరి మాదిగలకు మందాకృష్ణ మాదిగ గారు జనాభా తమాషా ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పేసి పోరాటం చేస్తుంటే ఆ పోరాట లెక్కలు మా జనాభా లెక్కలేదో ఈరోజు ప్రభుత్వం చూపించింది. కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చినా కూడా మేడ్చల్ మల్కాజ్ జిల్లా పక్షాన మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటూ జై మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ. వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి కులగణన డేటా ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలలో తేలడం జరిగింది. అంటే దాదాపు 10% ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఉంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 9% ఉంది. గతంలోనే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు
మరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. 11% రిజర్వేషన్ల మాదిగ సమాజానికి అలాగే ఉపకులాలకు కేటాయించాలి జనాభా దమాష ప్రకారం అని చెప్పడం జరిగింది. కానీ అది కాదు 9% అని చెప్పి మాదిగల ముసుగుతో ఉన్నటువంటి కొంతమంది మేధావులు తప్పుడు లెక్కలు చెప్పి 9% దాన్ని కుదించి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల రావాల్సినటువంటి వాటాని హక్కుని వీలే హరించడం జరిగింది. ఇప్పటికైనా అన్నగారు చెప్పినటువంటి లెక్కలు నిజమైనవి కాబట్టి 11% రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు కేటాయించడంతో పాటు రిజర్వేషన్ల క్రైటీరియా పెంచాలని చెప్పి ఈ పత్రికా సమావేశ పూర్వకంగా తెలియజేస్తూ, అలాగే రానున్న రోజుల్లో మాదిగల అభివృద్ధి కోసం మందాకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి పత్రికా సమూహంగా తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైలులో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోమ్ ను ఐజీఎం శ్రీనివాస్ సందర్శించి అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. విదేశీయులు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రాన్సిట్ హోమ్ ను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జోగిపేటలో మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ రిలేటెడ్ సంబంధించి ఒక డిటెన్షన్ సెంటర్, దాన్ని ట్రాన్సిట్ సెంటర్ అంటారు. ఈ ట్రాన్సిట్ సెంటర్ని ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఓపెనింగ్ కోసము ఇక్కడ డిటైనీస్ని మొత్తం ఇక్కడ తీసుకురావడం కోసము ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇంకా చేయాల్సినవి ఉన్నాయని చూసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు ఒక 2 months బ్యాక్ కూడా రావడం జరిగింది. కొన్ని పనులు ఉండే, కొన్ని ఇక్కడ ఏవైతే కొన్ని అడ్జస్ట్మెంట్స్, తర్వాత కొన్ని ఆల్టరేషన్స్ చెప్పాల్సినవి చెప్పామో అవన్నీ క్లియర్ అయినాయి. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ అనేది కొద్దిగా లాజిస్టిక్స్ సంబంధించినవి చేయాల్సి ఉంది. అవి 1 weekలో చేసేసి తొందరగా ఈ డిటెన్షన్ సెంటర్ను ఓపెనింగ్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఒకసారి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. నాతో పాటు పరితోష్ గారు, ఇక్కడ ఎస్వి సంగారెడ్డి, అండ్ నాతో పాటు డీసీపీ డిడి చైతన్య గారు వచ్చారు. అందరూ అలాగే ఇక్కడ లోకల్ డిఎస్పీ గారు అండ్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఇక్కడ ఉంది పరీక్షించడం జరిగింది. ఇక్కడ ఇంటర్నేషనల్ డిటైనీస్ ఉంటారు కాబట్టి దీంట్లో అన్ని రకాలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని చూడడానికి ఒకసారి పరీక్షించడానికి వచ్చి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ప్రమాదంలో ఉన్న గోమాతలను విహెచ్పి గోరక్ష విభాగ్ మరియు బజరంగ్ దళ్ సభ్యులు సురక్షితంగా రక్షించారు. అనంతరం వాటిని బీరంగూడలోని గోశాలకు తరలించారు. గోమాతల సంరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సభ్యులు తెలిపారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తూ కుటుంబాలకు బలంగా నిలుస్తున్నారు. చిన్న తరహా వ్యాపారాలు, కుట్టు పని, హస్తకళలు వంటి రంగాల్లో శిక్షణ పొందుతూ ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సర్దార్ పటేల్ నగర్లో మహిళా సమాఖ్య సభ్యులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ స్వంత నిధులతో కుట్టు మిషన్లు, ఇస్తరాకులు తయారీ యంత్రాన్ని అందజేశారు. మహిళల అభ్యున్నతికి మరింత సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒక ఏడాదిలో మీరు మంచి అభివృద్ధి పదంలో నడిపియండి. ఇంకా అవే కాకుండా ఇంకెలాంటి ఏమైనా కావాలన్నా ఈ వేదిక మీదకి నేను చెప్తాను. నేను ఖచ్చితంగా మీకు మళ్ళా అవసరం ఉందంటే ఇంకేమన్నా కానీ నేను నీకైతే రెడీగా ఉంటాను. ఈ యొక్క వేదిక మీద తెలియజేస్తాను. కానీ అది డెవలప్మెంట్ మీరు ఖచ్చితంగా చూపెట్టాలి. ప్రతి ఒక్కరు అన్నా మీరు ఇప్పించిన ఈ యొక్క దీంతో మేము సంతోషంగా ఉన్నాం, మేము ఆర్థికంగా ఎదుగుతున్నాం, మేము హ్యాపీగా ఉన్నామని తెలియజేస్తే నెక్స్ట్ ఇయర్ అవసరం ఉందంటే డేట్లు కూడా రాసి పెట్టుకొని నెక్స్ట్ ఇయర్లో మీరు ఇది అభివృద్ధి పదం మాకు చూపెట్టండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇంకా ఏమైనా మిషన్లు తీసుకొచ్చి కూడా మళ్ళీ ఇనాగ్రేషన్ చేసుకున్నామని కూడా నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
ఎస్పీ నగర్ మహిళా సమైక్య సభ్యురాలండి నేను. మాది దాశరథి గ్రూపు. నా పేరు షర్మిల. ఈరోజు మాది రాజశేఖర రెడ్డి అన్నగారు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అన్నగారు ఇద్దరు రావడం జరిగింది మా కమిటీ హాల్కి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మిషన్స్, ఇసరాకుల మిషన్ ఇవన్నీ మాకు ఇవ్వడం జరిగింది. అవి ప్రారంభించడం కోసం ఈరోజు వచ్చారు. గతంలో కూడా ఈ మా మహిళా భవన్ని కూడా రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు స్థాపించడం జరిగింది. ఈరోజు ఈ మిషన్లు ఇచ్చి కూడా మాకు ఎంతో ఉపాధి కలిగించారు. ఒక్క నిమిషం అన్న. ఈ గ్రూప్ లో ఉన్న మహిళలందరికీ ఉపాధి కలిగించడం కోసం మిషన్లని ఇవ్వడం జరిగింది. ఆ మిషన్లను కూడా వాళ్ళ ప్రారంభించడం కోసం అని వాళ్ళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మాకు మిషన్లకి ఉన్న ఇసరాకుల మిషన్ కి కలిపేసి మరి రాజశేఖర రెడ్డి అన్న గారు 1,00,000 సహాయం చేయడం జరిగింది. అట్లనే జగదీష్ గౌడ్ అన్న 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మిషన్ల ద్వారా మేము ఆర్థికంగా మహిళలంతా అందరము ఉపాధి చేసుకొని ఇంకా డెవలప్ అయిన తర్వాత ఇంకేం కావాలన్నా కానీ మాకు చేయడానికి సహాయం చేయడానికి మహిళలకి ఉపాధి పరంగా ఏదైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మాకు రాజశేఖర రెడ్డి అన్న గారు, జగదీష్ గౌడ్ అన్న గారు ఇద్దరు చెప్పడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు. మా కుటుంబ సభ్యులందరూ, మా ఎస్పీ నగర్ మహిళా సభ్యులందరూ కూడా మేము కృతజ్ఞతము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు బెదిరింపు నేపథ్యంలో మాక్ డ్రిల్. మాదిగలకు జనాభా ప్రతిపాదికన 11% రిజర్వేషన్లు ఇవ్వాలి. జోగిపేట సబ్ జైలులో ట్రాన్సిట్ హోమ్ నిర్మాణ పనుల పరిశీలన. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద గోమాతల రక్షణ. సర్దార్ పటేల్ నగర్ లో కుట్టు మిషన్ల పంపిణీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.